హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేముల. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమిటంటే కొన్ని మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనే నిర్ణయం హర్షించదగ్గటువంటి విషయం. కానీ దానివల్ల మనకు పరిపాలన విస్తృతం అవుతుందనేది వాస్తవం. దాంతో పాటు అభివృద్ధి కూడా పరుగులు తీసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో కూడా లోటుపాట్లు లేకపోలేదు. ఎందుకంటే తగినంత అడ్మినిస్ట్రేషన్ సాధ్యం అవుతుందా అన్నది కూడా ప్రశ్నార్థకమే. అలాగే అవినీతిలో జిహెచ్ఎంసి ప్రథమ స్థానంలో ఉంది. ఈ ప్రక్రియ తర్వాత అవినీతిని నిరోధించడం సాధ్యమవుతుందా? మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే రాజకీయ పార్టీలకి ఇది ఒకంత మేలు చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసి పరిధి పెరిగాక సుమారుగా 4 నుంచి 5,000 చిన్న కార్పొరేషన్స్ ఏర్పడతాయి. దీంతో ఈ పరిధిలో ఉన్నటువంటి తమ పార్టీ అభ్యర్థులను పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు 3 డివిజన్లుగా విభజించినప్పుడు కొన్ని రాజకీయ పదవులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా జిహెచ్ఎంసి విస్తరణ ప్రక్రియ అనేది రేవంత్ సర్కారు తీసుకున్న డేరింగ్ నిర్ణయం అని విశ్లేషకులు అంటున్నారు. జిహెచ్ఎంసి విస్తరణతో అసలు ఏమి జరుగుతుంది ఒక్కసారి చూద్దాం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 27 మున్సిపాలిటీలను 51 గ్రామ పంచాయతీలను జిహెచ్ఎంసి పరిధిలోకి విలీనపరచాలని నిర్ణయించడం జరిగింది. ఒకవేళ ఇది అమలైతే జిహెచ్ఎంసికి చెందిన భౌగోళిక పరిధి దాదాపుగా 650 చదరపు కిలోమీటర్ల నుండి సుమారుగా 1,800 అక్కడి నుండి 2,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరగబోతుంది. అదేవిధంగా కొంతకాలం తర్వాత వార్డుల సంఖ్యను 150 నుంచి 300గా వేయాలనేటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం అయిన తర్వాత జిహెచ్ఎంసి ఐచ్ఛికంగా ఇకపై 4 నుంచి 5 చిన్న కార్పొరేషన్లుగా విభజించవచ్చు అని కూడా తెలుస్తుంది. అయితే ఈ రకమైన విభజన పెద్ద కార్పొరేషన్ను చిన్న చిన్న యూనిట్లుగా చేయడం అనేది ఒక ఆప్షన్గా కూడా కనిపిస్తుంది. కాబట్టి జిహెచ్ఎంసి వృద్ధి, కొత్త ప్రాంతాలు చేర్చడం, సామాన్యంగా మున్సిపాలిటీలను పెద్దగా మార్చడమే ఈ నిర్ణయం అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సమగ్ర సమన్వయమైనటువంటి పట్టణ పరిశ్రమ ప్లానింగ్ ఇప్పటి వరకు వివిధ మున్సిపాలిటీలుగా వేరువేరు పరిధిలో ఉన్న ప్రాంతాలు, సేవలు, నియంత్రణ విధానాలు వేరువేరుగా ఉండేవి. విలీనమైతే ఒకే మండలిలోపే సమగ్ర నగర నిర్వహణ, రహదారులు, నీటి సరఫరా, డ్రైనేజ్, గేట్ ప్లాన్లను సమన్వయంగా ప్లాన్ చేయవచ్చు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది పురపాలక పరపతి లేకుండా నిర్మాణం, ట్రాఫిక్, నీటి, మురికి నిర్వహణ వంటి ముఖ్యమైన సమస్యలకు సమగ్ర పరిష్కారానికి దారితీసే అవకాశం ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. మరి విధానాలు, నియమాలు, చెల్లింపులు, పన్నులు, భవన నియమాలు వీటన్నింటి మీద ఏకరూప విధానం ఉండడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ ప్లానింగ్లో స్పష్టత వస్తుంది. అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల కూడా కనిపిస్తుంది. కొత్తగా విలీనమయ్యే ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, పార్కులు, పారిశుద్ధ్య, బేస్ సేవలు, బకాయి లేని నీటి,
మురికి నిర్వహణ వంటి తక్కువగా ఉండవచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జిహెచ్ఎంసి పరిధిలో వచ్చి ఏకైక మేనేజ్మెంట్ ద్వారా సదుపాయాలు సకాలంలో లభించే అవకాశం కూడా ఉంటుంది. కాగా ప్రభుత్వము ప్రతి కార్పొరేటర్కు సమీపంగా 2 కోట్లు అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నట్లు అనౌన్స్మెంట్ కూడా చేయబడింది. నగరాభివృద్ధికి, రియల్ ఎస్టేట్ వృద్ధికి ఇది మంచి సూచిక అని కూడా మనం చెప్పవచ్చు. కొత్త ప్లాట్లు, ఇళ్ల నిర్మాణం, వాణిజ్య డెవలప్మెంట్ క్యాపిటల్ ఆకర్షణకు దోహదం చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఒకే భారీ కార్పొరేషన్లో ఉండడం వలన పెద్ద పెద్ద ప్లాన్లు, ఉత్పత్తి ప్రాజెక్టులు, మల్టిపుల్ మౌలిక సదుపాయాల సమన్వయ ప్రణాళికలు సులభంగా సాధ్యమవుతాయి. నియంత్రణ, ఫీజుల వసూలు, పర్మిట్లు, డెవలప్మెంట్ పరిమాణాలు అన్నీ ఒకే పరిధిలో ఉండడం వలన ప్రజలకు ఏకరూప వేదిక అంటే సింగిల్ విండో ఏర్పడుతుంది. ఇది ప్రజాప్రతినిధుల పాలనా వ్యవస్థలో సమన్వయాన్ని పెంపొందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక వివిధ చిన్న చిన్న మున్సిపాలిటీల మధ్య విచ్ఛిన్న సేవల్లో అంతరం, సమయ వ్యతిరేక పరిస్థితులు ఉండే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. ఇటీవల ఎన్నో నివాస బస్తీలు గల ప్రాంతాల్లో సేవల స్పష్టత లేకపోవడం, బాధ్యతా సంఘర్షణలు వంటివి కూడా ఉన్నాయి. విలీనమైతే ఈ సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పరిపాలనా భారం, భారీ నియంత్రణ లోపాలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. జిహెచ్ఎంసి ఒక పెద్ద కార్పొరేషన్గా పెరిగిపోతే బ్యూరోక్రసీ, ఏరియా పెద్దదైపోవడం వలన ప్రాంతీయ అవసరాలు, ప్రజల ఫిర్యాదులు, సేవల నిర్వహణ సమయంలో ఒకంత జాప్యం జరగవచ్చు. ఒకే కేంద్రంలో ఉన్నప్పుడు అధికారుల దృష్టి తగ్గిపోవడం, స్థానిక సమస్యలకు సరిగ్గా స్పందించకపోవడం వంటివి జరిగే ప్రమాదం కూడా ఉంది. ఇక చెల్లింపులు, పన్నులు, పౌర సేవల నిధుల చెల్లింపులు ఒకటైపోతే సర్వత్రా సమతుల్యత ఉండాలి. లేకపోతే అనుకోని కష్టాలు ఎదురవ్వచ్చు. కొత్తగా విలీనమయ్యే ప్రాంతాల కోసం నీటి సరఫరా, డ్రైనేజ్, కాల్వలు, స్టోర్మ్ డ్రైనేజ్ రహదారులు, పారిశుద్ధ్య వసతులు ఇవన్నీ కొత్తగా ఏర్పాటు చేయాలి. ఇది భారీగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఒకవేళ ఈ ఖర్చులు సముచితం కాకపోతే అభివృద్ధి చేయకుండా కేవలం పరిపాలన బ్రాండింగుగా మిగిలిపోయే పెను ప్రమాదం కూడా ఉంది. గతంలో కూడా అంటే 2007లో కొన్ని మున్సిపాలిటీల విలీనాంతరం అభివృద్ధికి నోచుకోకపోయాయి అని విమర్శలు కూడా వచ్చాయి. కొత్త ప్రాంతాల్లో అయితే ప్రాపర్టీ ట్యాక్స్, వాటావారి చెల్లింపులు, అభివృద్ధి ఫీజులు, నిర్మాణ అనుమతులు ఇవి పెరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు. నిజంగా కూడా కొన్ని ప్రాంతాల్లో పాత మున్సిపాలిటీలుగా ఉన్నప్పుడు తక్కువ రేట్లు ఉండేవి. అదే జిహెచ్ఎంసిలో ఛార్జీలు పెరిగిపోయాయని కూడా అంటున్నారు. దీంతో స్థిరాస్తి కొనుగోలుదారులకు, గృహ కొనుగోలుదారులకు అధిక భారం ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. భారీ ఎత్తున మున్సిపాలిటీలను, పంచాయతీలను విలీనం చేయడం అంటే ఉద్యోగులతో పాటు భౌతిక వనరులు, విభాగాల సమన్వయం, కొత్త ప్లానింగ్, కనెక్టర్ సేవలు ఇవన్నీ సమకాలీనంగా ఏర్పాటు కావాలి. ఇది అంత సులభమేం కాదు. ఒకే పెద్ద కార్పొరేషన్గా ఉండడం వలన ప్రతి చిన్న ప్రాంతం అవసరాలకు, అలాగే కొన్ని ప్రత్యేక సమస్యలకు తగిన వేరువేరు గమనాలు ఉండకపోవచ్చు. ఉమ్మడి ప్లాన్ సాధారణంగా పెద్ద పరిమాణ సమస్యలకు దృష్టి పెట్టే అవకాశం ఎక్కువ. 3 కమిషనర్లు నియామకం వలన అవినీతి పెరుగుతుందా? ఇది ప్రశ్న. ఇది సాధ్యమే అన్న జవాబు కూడా వస్తుంది. ఎందుకంటే ఒకే పెద్ద పరిపాలనా సంస్థ, పెద్ద బడ్జెట్, అభివృద్ధి నిధులు, పనులు కేటాయించడంలో సరియైన పర్యవేక్షణ లేకపోతే అవినీతి, పనులు వాయిదా, క్వాలిటీ లోపం, ఫేవరిటిజం
సమస్యలు చోటు చేసుకోవడానికి వీలుంది కాబట్టి, పైగా కొత్త ప్రాంతాల్లో ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మంచి సేవలు, అభివృద్ధి అని ఆశిస్తారు. కానీ వనరులు సమకూరకపోతే అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రజల నమ్మకం కోల్పోవచ్చు. ఇదే సమస్యలు 2007లో జరిగిన విలీనాంతర కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో బయటపడ్డాయని, అక్కడ అభివృద్ధి ఇంకా పట్టించుకోకపోవడంతో విమర్శలు వచ్చాయని మనం చూసాం. కాబట్టి పరిపాలనా సమర్థత, నిఘా, జవాబుదారీకి ఎటువంటి మెకానిజం లేకపోతే అతిపెద్ద ఉద్యోగ బ్యూరోక్రసీ, పెద్ద బడ్జెట్, ప్రజల అంచనాల మధ్య అవినీతి విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది. నిజానికి ఈ విలీన యత్నము పొటెన్షియల్గా చాలా లాభదాయకం. అయితే అడ్మినిస్ట్రేషను, వనరుల సమీకరణ, సమర్థ పరిపాలన, పారదర్శకత, ప్రజల వాస్తవ అవసరాలపై దృష్టి ఉంటే మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. అలాగే అర్బనైజేషన్, మెట్రో, అభివృద్ధి గల ప్రాంతాల్లో ఒక సమిష్టి ప్రణాళిక అవసరం అవుతుంది. కానీ ఇది వనరులు, సామర్థ్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజల భాగస్వామ్యం ఉంటే మాత్రమే ఈ మొత్తం ప్రయోజనాలు నిజంగా కనిపించగలవు. ఒక పెద్ద జిహెచ్ఎంసి అందరికీ సమాన సేవలు ఇచ్చే అవకాశం, ఎక్కడైనా జీవనం మెరుగుపరిచే అవకాశం ఉన్నా సరైన నిఘా లేకపోతే అవినీతి, నిర్విఘ్నత, వనరుల అపవ్యయం వంటి సమస్యలు కూడా వస్తాయి. చూద్దాం మరి రేవంత్ సర్కార్ ఎలా ముందుకు వెళుతుందో. మరి ఇలాంటి ఎన్నో విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360. కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నమస్తే, సెలవు.